దేగల ప్రభాకర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి చేపట్టిన ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఎన్నో మెడికల్ క్యాంపులు పెట్టి పేద ప్రజలకు దేగల ప్రభాకర్ సేవలు అందించారని, నేడు దేగల ప్రభాకర్ ని గుర్తించడం చాలా శుభ పరిణామమని మంత్రి సవిత తెలిపారు. పరిశ్రమలు రావాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమవుతుందని ఆమె అన్నారు. రానున్న కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు యువతకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని దేగల ప్రభాకర్ కొనియాడారు. నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకంతో ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలానే మా యువ నాయకులు ఈ రోజున అభివృద్ధి అంటేనే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా తీర్చిదిద్దుతున్నటువంటి నారా లోకేష్ గారికి, ఈ రోజున ఏదైతే యువగలంలో 20 లక్షల ఉద్యోగాల ఉపాధి కల్పన చేస్తున్నారో దాన్ని ఇవ్వటానికి అహర్నిశలు కష్టపడుతూ ఈ రోజున పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు స్థాపించుకోవాలనే విధంగా తయారు చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున కష్టపడితే గుర్తింపు తెలుగుదేశం పార్టీలో ఉంటుందని చెప్పడానికి నేనే ఉదాహరణ. ఒక కార్యకర్త నుంచి ఈ రోజున ఒక రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తీర్చిదిద్దాడు అంటే ఇంతకన్నా నాకు నా జీవితంలో ఇంతకన్నా